ప్రియమైన దేవుని పిల్లారా, మహాదేవుడు తన ప్రేమ చేత తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనమందరము క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించబడి దేవుడు కోరిన సంకల్పాన్ని నెరవేర్చటానికి సాధనములుగా ఉండటం కోసమే మనందరినీ పుట్టించాడు. అందులో మీకు నాయకుడుగాను సేవకుడుగాను మన మధ్య ఉన్నటువంటి అన్నయ్య శ్రీను అన్నయ్య గారిని కూడా అలాగే మన జీవిత యాత్రలో ఈ సత్య ప్రయాణంలో మనకందరిని పరిచయం చేసి దేవుడే ఆయన్ను మనకిచ్చాడు అని నమ్మాలి. ముందుగా ప్రియులరా, అన్నయ్య పుట్టినరోజు అనగానే నిజంగా చాలా సంతోషపడ్డానండి. అన్నయ్య సుమన్ గారు కాల్ చేసి తమ్ముడు రావాలి అని చెప్పేసరికి విషయం చెప్పాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయినది. ప్రియమైన దేవుని పిల్లారా, మనం భూమి మీదకి రావడానికి కారణం, భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ జీవిత ప్రయాణం ఎలా చేయాలో అన్న సంగతులను ఇప్పటి వరకు మీరు చాలా విని ఉంటారు అన్నయ్య ద్వారా నేను అనుకుంటున్నాను. ప్రియరా, మహానుభావుడు అనేటువంటి దేవుడు మనుషులను ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ఒక మాట చెప్పాడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని అన్నాడు. మనల్ని ప్రేమించే ఈ జన్మిచ్చాడు. ప్రేమకు ప్రత్యక్ష రూపము స్వరూపము ఎవరు కాదు, మన తోటి సహోదరులే. ప్రియమైన దేవుని పిల్లారా, అండి సీనన్నయ్యని చూస్తున్నారు. నన్నైతే చాలా తక్కువ మంది చూసి ఉండొచ్చు. పెద్దవాళ్ళు అన్నయ్య, సుమన్ అన్నయ్య, గౌతమ్ అన్నయ్య లాంటి పెద్దవాళ్ళు మాత్రం చూశారు కానీ చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. ఇప్పుడు సీనన్నయ్యను చూస్తున్నారు, సంతోషిస్తున్నారు అని అంటే దాని వెనక దేవుని పనిలో కన్నీళ్ళే పునాదులుగా ప్రయాణం చేసిన వారు. ఇప్పటివరకు సహోదరులు చెప్పారు అన్నయ్య గురించి మాట్లాడుతూ, అంటే వాక్యం చాలా బాగా చెప్తున్నారండి. చాలా సంతోషం అనిపించింది అండి నిజంగా. ఎందుకంటే మేమంతా కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నాం మీకు తెలిసి ఉండొచ్చును. విజయ్ కుమార్ అన్నయ్య 2011లో మా సత్య ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా చేత అయినంతగా, మా వల్ల అయినంతగా శక్తి లోపం లేకుండా సేవ చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, అన్న వైభవం కనిపిస్తుంది కానీ దాని వెనక ఇక్కడ వరకు రావడానికి మధ్యన ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని బాధలు, ఎన్ని మానసిక సంఘర్షణలు, ఎన్నిసార్లు హృదయానికి నొప్పి చాలా జరిగాయి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదేమైనప్పటికీ ఈ దినాన్న మనమందరం దేవుణ్ణి ధ్యానించడానికి, ఆయన మాటల గురించి ధ్యానించడానికి అన్నయ్య పుట్టినరోజు ఒక చక్కటి సందర్భం కావడం చాలా సంతోషకరం. పిల్లరా, ఈ రోజుటి కొరకు దేవుడు మనకు ఏర్పాటు చేసిన పాఠం, విధి తెలిసిన వానికి నిధి దొరుకునా అని ముందుగానే మనం ప్రకటించాం. ఇక ఏంటి విధి? విధి అనగానే చాలా అర్థాలు లోకంలో, ఈ పదానికి సంబంధించిన చాలా అర్థాలు, భావాలు ఉన్నప్పటికీ బైబిల్ చెప్పిన మానవ కోటికి విధి ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి మరలా ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. ప్రసంగి గ్రంథము
ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదియే విధి అని అన్నాడు. ప్రపంచంలో చాలా ఎన్నో రకాల పదాలు, పదజాలాలు, భావాలు, ఏది విధి అని ఎన్నోసార్లు మనం ఎన్నో సందర్భాల్లో ఈ పదాన్ని ఉపయోగించినప్పటికీ, మహానుభావుడు మూఢలోకాల చక్రవర్తి ఈ ప్రపంచ మానవాళికి చెప్పిన, అందరూ తెలుసుకొనవలసిన ఒక విషయం, ఒక విధి అని అన్నాడు. మానవ కోటికి ఇదియే విధి. ఏంటి ఆ విధి? ఏం చెప్పాడు ఆయన? దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను అన్నాడు. ఇదియే మానవ కోటికి విధి అని అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, మనకు తెలుసు కదండి ఏమని? భయభక్తులు కలిగి ఉండాలి. ఈ విధి మనకు తెలిసిపోయింది. అయితే ఈ విధిని సంపూర్ణంగా దేవుడు వ్రాయించిన ఈ సత్య ప్రమాణంగా పరిపూర్ణంగా దాన్ని మనం పరిశీలించి పరిశోధన చేయగలిగితే, ప్రియమైన దేవుని పిల్లారా, విధి తెలిసిన మనకు దేవుడు మనకు ఒక నిధిని ఇవ్వబోతున్నాడు. ఆ నిధి దొరుకుతుందా అన్నదే అంశం అండి. ఎందుకంటే మనం ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాము, ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాము అని అంటే, నిజంగా వాక్యం తెలుసుకొనటం ఒక ఎత్తు అయితే, దాన్ని పాటిస్తూ బ్రతకటం మరొక ఎత్తు అయితే, ఈ సత్య ప్రయాణంలో లోకం నుండి మనకు వస్తున్న దాడులు, మానసికమైన దాడులు, ఈ సత్య ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో, దేవుని దగ్గరకు మనం ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో ఏమండి ఎన్నో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంటాయి అండి. ఎలాంటి మనిషిని పాడు చేయటానికి ఈ లోకంలో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులను గురించి ఆయన ఒక మాట చెప్పాడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మీరు చదవగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఏమన్నాడు? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ప్రియులరా, లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటి దాడి, ఇవి చేస్తున్న మనిషిపై చేస్తున్న యుద్ధం ఎంత ప్రమాదకరమో మీకు తెలియదు కాదు. ఎంత ప్రమాదకరం అంటేనండి, వీటి దాడికి లోనైపోయి క్రైస్తవ్యం, ముఖ్యంగా క్రైస్తవ్యం దేవునికి దూరమైపోయి దేవుని ఎరుగని పరిస్థితుల్లోకి వచ్చిన సందర్భాలు లేకపోలేదు. ఇక లోకం విషయానికి వస్తావా, లోకంలో ఉన్న మనుషుల పరిస్థితులు మాట్లాడుకుంటే ఏమండి, దేవుని అర్థం చేయించటానికి, చేసుకునటానికి అవకాశం లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళింది ఈ లోకం. వాటిలో ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అన్నాడు.
అంటే ఈ శరీరంతో మనం ఏమి అనుభవించాలి, ఈ నేత్రాలతో ఏ ఆనందం పొందాలి. నిజంగా మన దగ్గర సెల్ ఫోన్లు వచ్చాయి కదా, ఒకసారి సెల్ ఫోన్ ఆన్ చేసామనుకోండి, ఈ వాట్సాప్, ఫేస్బుక్ కానివ్వండి, ఏమండి ఎన్నో వచ్చాయి కదండి ఇప్పుడు సోషల్ మీడియాలలో. ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేశారా, ఫేస్బుక్ ఆన్ చేశారా, ఏమండి ఆన్ చేయటం మాత్రమే మన చేతిలో ఉంటుంది. ఇక ఆ తర్వాత టైం ఎక్కడ పోతుందో, మనం ఎక్కడ వెళ్తుంటామో మనకి అర్థం కాని పరిస్థితి. అంటే ఈ నేత్రాశతో మనిషి దూరం అయిపోతున్నాడు దేవునికి. ఈ నేత్రాశతో భయభక్తులకు దూరం అయిపోతున్నాడు దేవుని పట్ల. అందుకేనండి ఆయన ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రసంగి గారు చెప్పిన ఆ మాటను మనం చూసుకోగలిగితే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి, మనుష్యులు దానిని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకయున్నది అని అన్నాడు. ఏమండి, చూచుట చేత కన్ను తృప్తి పొందకయున్నది. అంటే మనం చూస్తూనే ఉంటాం, చాలండి అనలేమండి. చూస్తూనే ఉన్నాం, ఫోన్లలో చూస్తూనే ఉన్నామండి. ఈ ప్రపంచాన్ని ఈ లోకంలో ఎన్నో చాలండి, నాకు చూడాలనిపించట్లేదు, కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. అసలు మనకు అలసిపోవాలి. అంటే చూచుట చేత కన్ను తృప్తి, అంటే ఈ లోకాన్ని చూస్తుంది చాలు, ఈ లోకంతో నాకు వద్దండి, అసలు ఈ ప్రపంచం నన్ను మాయ చేస్తుందండి, ఈ లోకం పట్ల నేను జాగ్రత్త కలిగి ఉండాలి అనే ఆ నియంత్రణ మనిషి కళ్ళకు లేకుండా పోయింది. ఇలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్న మనకు భయభక్తులు గురించి ఆలోచించే సమయం ఉందండి? తెలిసింది మనకేమని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అదొక డిగ్రీ అండి. దాన్ని రీచ్ అవ్వటానికి, ఇప్పుడు దేవుని యందు భయభక్తులు అని అంటే ఒక పీజీ అనుకోండి, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే ఒక పీజీ, దానికంటే ముందు ఎన్ని చదవాలి? డిగ్రీ చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, 10th క్లాసులు చదవాలి. అంటే ఫస్ట్ నుంచి చదువుకుంటూ వెళ్తేనే దాన్ని రీచ్ అయిపోతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దాన్ని రీచ్ అవ్వటానికి ఎంత శ్రమ పడాలో తెలుసా అండి? అసలు ప్రవీణ దేవుని పిల్లరా, ఆ భయభక్తుల పట్ల మనకు ఆసక్తి లేకుండా పోయింది. దేవుడు చెప్పిన మానవ కోటికి ఇదియే విధి అన్నాడు కదండి, తెలుసుకున్నాం అంతే, అంతవరకే అయిపోయింది. కానీ దాన్ని రీచ్ అవ్వటానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అని దేవుడు ఏం చెప్పాడన్న సంగతులు మాత్రం పరిశీలన చేయలేకపోతున్నాం ప్రేమైన దేవుని పిల్లారా. ఎందుకంటే లోకంలో ఉన్నదంటే శరీరాశ, నేత్రాశ. షాంపూలు వచ్చేసేయండి, అడ్వర్టైజ్లు ఎలా వస్తున్నాయి? షాంపూ అడ్వర్టైజ్లు వచ్చేస్తే అప్పుడు వచ్చేదండి ఎలా అంటే, ఒక పెద్ద ట్రక్ అలా పైనుంచి ఇలా వెళ్తుంటేను అది ఆ రోడ్డు పైనుంచి పెద్ద లోయలోకి పడిపోద్ది. ఇప్పుడు ఆ లోయలో పడ్డ ఆ ట్రక్ను బయట తీసుకు, లేదా ఆ లారీని బయట తీసుకురావటానికి ఈవిడ వచ్చేది, ఒక ఆవిడ వచ్చేసి వెంట్రుకలు ఇలా అనటం, ఎందుకంటే షాంపూ పేరు రావటం. ఇక ఆ వెంట్రుకలు పెద్ద పెద్ద జేసీబీలో పెట్టి బయటికి లాగినా రాని ఆ లారీ, ఈవిడ ఒక్కసారి తల ఇలా అనగానే ఆ వెంట్రుకలన్నీ ఆ లోయలోకి వెళ్ళిపోయి దాన్ని చుట్టుకొని మళ్ళా ఈవిడ తల ఇలా అనగానే ఆ లోయలు ఉన్నది అలా బయటకు వచ్చి పడ్డది. ఇక షాంపూ పేరు వచ్చేసింది. ఇప్పటి నుంచి నేను ఇదే షాంపూ వాడాలి. నిజంగా ఇది మనకు సరదాగా కామెడీగా అనిపిస్తుంది, కానీ నిజంగా ఒక విషయం చెప్పనా, మనం చూస్తున్న ఈ ప్రపంచం కూడా మనల్ని ఇలాగే భ్రమ పెడుతూనే ఉంది ప్రియమైన దేవుని పిల్లారా. అడ్వర్టైజ్ ఇదంతా ఈ శాశ్వతమా చెప్పండి? అడ్వర్టైజ్ ఎంతసేపు ఉంటుంది? ఒకసారి వచ్చిందంటే గంటల తరబడి ఉంటుందా అండి? అడ్వర్టైజ్ వచ్చిందంటే గంటల తరబడి ఉంటుందా?
ఈ మానవ జీవితం, ఈ జీవిత ప్రయాణంలో మనకు కనిపిస్తున్న ఈ కళ్ళకు కనిపిస్తున్న ఈ సుఖాలు, మనం శరీరంతో అనుభవిస్తున్న ఈ ఆనందాలు అన్నీ కూడా ఏం చెబుతున్నాడంటే ఈ అడ్వర్టైజ్ లాంటివేనండి. ఇవి శాశ్వతం కాదు ప్రియమైన దేవుని పిల్లారా. ఇది శాశ్వతం కాదు అని మన హృదయంలో సంపూర్ణంగా స్థిరపరచుకుంటే, ఇది శాశ్వతం కాదు అన్న సంగతి మనం మనస్ఫూర్తిగా మనం ఫీల్ అవ్వగలిగితే, అప్పుడు భయభక్తులు అన్నవి ఆ మొలకలు మనస్సులో ప్రారంభమవుతాం ప్రియమైన దేవుని పిల్లారా. మానవ కోటికి ఏంటంటే చెత్త తీసేస్తేనే కదండి. ఇప్పుడు భోజనం తింటున్నాం, దానిలో చెత్త అలాగే అన్నము కర్రీ అన్నీ కలిపి తింటామండి. చెత్తని సపరేట్ చేయాలి ఫస్ట్, ఆ తర్వాత మనం అంటే ప్లేట్కి అడగకుండానే తింటాం ఏంటి? అలా జరగదు కదా. మన మనసులో ఏముందో దాన్ని ఫస్ట్ పక్కకి నెట్టాలి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం. ఈ అసత్యాన్ని పక్కకి నెట్టి సత్యాన్ని నీ హృదయంలో డిపాజిట్ చేసుకోవాలి. మానవ కోటికి భయభక్తులు కలిగి ఉండుట విధి అని చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో ఏ విధంగా నెరవేర్చాడో మీకు తెలియంది కాదు. ఒకసారి ఆ మాట చూసుకోగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకారం. యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట అంగీకరింపబడటానికి ముందు జరిగిన లేదా ఆయన ప్రవర్తించిన విధానాన్ని గురించి ఏం చెబుతున్నాడంటే, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అని చెప్పాడండి. ప్రార్థనలను యాచనలను సమర్పిస్తూ ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు అన్న మాటని చెప్తున్నాడు ఆయన. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. సామెతల గ్రంథంలో సొలొమోను గారు యేసుక్రీస్తు వారు భయభక్తులు కలిగి ఉండటానికి ముందుగా ఆయన ప్రిపరేషన్ ఎలా ఉందో చెప్తున్నాడు. ఆయన సిద్ధపాటు. ఒకసారి 2వ అధ్యాయము సామెతల గ్రంథాన్ని మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము అమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు అన్నాడండి. అంటే భయభక్తులు కలిగి ఉండటం కూడా గ్రహించాలి, అర్థం చేసుకోవాలా. పాటించడం తర్వాత సంగతి, ఫస్ట్ నీకు అర్థమైందో లేదో అది చూసుకుంటున్నాడు ఆయన. నువ్వు గ్రహించాలి, దాన్ని నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించదవు. ఎప్పుడు గ్రహించదవు అని అంటే, మొదటి వచనం నుంచి తీరి చెప్పుకుంటూ వచ్చాడు చూడండి ఆయన. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఏమన్నాడు? నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల అని అన్నాడండి. అంటే వాక్యం మీరు విన్నారు కదండి, ఇప్పటికి ఎన్నో ప్రసంగాలు విన్నారు కదండి. ఆ ఆజ్ఞలన్నీ నీ హృదయములో దాచుకొనిన ఎడల అని చెప్పాడండి. దేవుని మాటలన్నిటినీ నీ హృదయంలో దాచుకోవాలి. దాచుకున్న ఎడల అని చెప్పి మరొక విషయాన్ని చెబుతున్నాడు. ఎడల అంటే ఇంకా కంటిన్యూయేషన్ ఉంది. ఇంకేంటట? జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల అన్నాడండి. ఏంటట? జ్ఞానమునకు చెవియొగ్గి అంటే వాక్యానికి మనసిచ్చి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల అన్నాడండి. అంటే వాక్యాన్ని ఏం చెప్పాడంటే ఆయన అభ్యాసం చేయాలి అని అన్నాడు. అభ్యాసం అంటే అండి
అభ్యాసం అంటే చిన్నప్పుడు మనం కొన్ని నేర్చుకుంటాం కదండి, ఏబిసిడిలో 1 2 3లో. అవి చిన్నప్పుడు మనం నేర్చుకున్న తర్వాత ఏమంటే ముసలయ్యేంత వరకు ఉంటాయి కదండి మనసులో. ఒక్కసారి నేర్చుకున్నామంటే, చిన్నప్పుడు నేర్చుకున్నామంటే ఏమంటే చనిపోయేంత వరకు అవి మర్చిపోండి. అర్ధరాత్రి లేపి అడిగినా అవేంటో చెప్తాం, 1 2 3 ఏంటో చెప్తాం కదండి. అభ్యాసం అంటే మనిషి యొక్క మనస్సులో ఆజ్ఞలను సంపూర్ణంగా స్థిరపరచుకోవటం. అందుకే అన్నాడు హృదయపూర్వకముగా అన్నాడండి. హృదయపూర్వకముగా అంటే సగం సగం హృదయంతో కాదు నాయన, హృదయపూర్వకముగా అన్నాడండి. పూర్ణము అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తాను చెప్పండి? హృదయపూర్వకముగా అన్నది మాట. ఇప్పుడు చంద్రుడు నిండు పౌర్ణమి అంటాం. నిండు పౌర్ణమి అంటే దాని అర్థం ఏంటి? చంద్రుడు నిండుగా ఉన్నాడనా లేకపోతే సగంగా ఉన్నాడని దాని అర్థం? నిండుగా అందుకేనంటే నిండు చంద్రుడు అంటే చూడడానికి ఇష్టపడతాం కదండి. నిండు చంద్రుడు అంటే చూడడానికి ఇష్టపడతాం. అండ్ నిజంగా నిండు చంద్రుడు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. ఆకాశంలో చంద్రుడు చుట్టంతా నక్షత్రాలు చూడడానికి చాలా బాగుంది అంటుంటాం కదా, నిండు చంద్రుడు. అలాగనే దేవుడు నీ హృదయంలో జ్ఞానం, దేవుని ఆజ్ఞలు, వాక్యము హృదయం నిండా ఉండాలని కోరుకున్నా, హృదయపూర్వకముగా. అందుకేనండి యేసుక్రీస్తు వారు చెబుతూ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణం అన్న మాట మనం చదువుకుంటాం ప్రియమైన దేవుని పిల్లారా. ఆయన ఏం చెప్తున్నాడంటే, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, ప్రార్థన, తండ్రి నాకు తెలివిని అనుగ్రహించన్న ప్రార్థన మనం చేయగలగాలి. ఆ తర్వాత ఏమన్నాడు? నాకు వివేచన ఇవ్వు తండ్రి అని మనవి చేశాడు యేసుక్రీస్తు వారు. వివేచనకై మనవి చేసిన ఎడల, తర్వాత వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనము వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల. దేన్ని వెదకమన్నాడు? దేన్ని వెదకమన్నాడు? వాక్యాన్ని ఎలా వెదకమన్నాడంటే, దాచబడిన ధనము వెదికినట్లు. అంత ఆసక్తి మనకు ఉందా? మీరు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరా, అంత ఆసక్తి ఉందా? బంగారం ఎంతో విలువ మనకైతే అండి. వెండి చాలా విలువైనది. శుభకార్యాలు జరిగేటప్పుడు వెండి బంగారు లేనిది ఏ శుభకార్యం జరిగే పరిస్థితి లేదండి ఇప్పుడు. అంటే దేవుని వాక్యాన్ని వినటానికి, పరిశోధించటానికి ఎలా వెదకమన్నాడు తెలుసు? వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల, దాచబడిన ధనము వెదకినట్లు దానిని వెదకిన ఎడల అన్నాడండి. ఇంత ఇంట్రెస్ట్ ఉందండి అసలు మనకు వాక్యం మీద, అంత మనస్సుందా అండి? సమయం లేదు కనుక ఏమంటే ఎగ్జాంపుల్స్ ఇవి నేను చెప్పండి, డైరెక్ట్ విషయం చెప్తున్నాను. మీరు బైబిల్ అప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో కదండి మనం అంతా కూడా, సిబిటి మియాపూర్ కదండి మనది, బైబిల్ విజ్ఞానం కదండి మనం చెప్తున్నది. ఎగ్జాంపుల్స్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్ చెప్తున్న విషయం అర్థం చేసుకోండి. అంటే మన మనస్సును సంపూర్ణంగా దేవుని వాక్యానికి ఇవ్వవలసిన పరిస్థితిని గురించి చెప్తున్నాడు ఆయన. వివేచనకై మనవి చేసిన ఎడల, దేవునికి ప్రార్థన చేయమన్నాడు వివేచన నిమిత్తం. మొరపెట్టమన్నాడు దేవునికి, తెలివికై మొరపెట్టిన ఎడల. వాక్యాన్ని వెదకే విధానం ఎలా వెదకమన్నాడు? వెండిని వెదకినట్లు దానిని వెదకిన ఎడల, దాచబడిన ధనము వెదకినట్లు దానిని వెదకిన ఎడల. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. విజ్ఞానం. అందుకేనండి మన కాలేజీలో పేరు ఏంటి తెలుసు అంటే, తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మియాపూర్ అంటాం. తెలుగులో అయితే బైబిల్ విజ్ఞాన కళాశాల మియాపూర్ అంటాం. బైబిల్ విజ్ఞానం అంటే ఏంటది? దేవుని విజ్ఞానం మీకు ఎప్పుడు లభిస్తుంది అంటే ఆయన చెబుతున్నాడు, పైనుంచి చెప్పుకొచ్చండి. వాక్యం ఇప్పటి వరకు విన్న ప్రసంగాలు హృదయంలో దాచిపెట్టుకున్నారా? నెంబర్ 1. ఆ తర్వాత జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించారా? అంటే విన్న వాక్యాన్ని మరలా మరలా నెమరు వేసుకొని మీ హృదయంలో దాచిపెట్టుకుంటున్నారా అని చెప్తున్నాడు ఆయన.
దేవునికి తెలివివ్వు తండ్రి అని మొరపెడుతున్నారా? లేకపోతే అంతస్తులు, ఆస్తులు, పిల్లలు వీటి కొరకు మొరపెడుతున్నారా? తెలివికై మొరపెట్టిన యెడల ఇక్కడ మనం చెప్పేది ఓన్లీ ఆత్మ సంబంధమైన సంగతులు, దేవునికి మనిషికి ఉన్న వారికి మధ్య ఉన్న ప్రేమను గురించి చెప్పే సంగతులేనండి మన బైబిల్ కాలంలో చెప్పేది, అంతే కదండి. దేవుని గూర్చిన విజ్ఞానం మనిషికి కావాలండి. దేవుని గూర్చిన విజ్ఞానం, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం ఏంటో గ్రహించటం మనిషి కావాలి. ఇప్పటి వరకు మనుషులు గ్రహించటం లేదు ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో తన బ్రతికి ఉన్నప్పుడు మహారోధనతోనూ కన్నీళ్లతోనూ మనం సామెత గ్రంథం 2వ అధ్యాయంలో చదివిన ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన చేశాడు గనుకనే ఆయన అంగీకరింపబడ్డాడు అన్న మాట మనం చదువుకున్నాం. మహారోధనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు అని రాయబడింది ప్రియమైన దేవుని పిల్లరా. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఇదంతా మనం పాటించగలగాలి ప్రియమైన దేవుని పిల్లరా. నాకు తెలుసండి భయభక్తులు అంటే సరిపోదు, అది సరిపోదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? మనం ఎలా అనుకుంటామంటే పాపం చేయకూడదు, చర్చికి వెళ్ళాలి, సండే చర్చికి వెళ్తే భయభక్తులు కలిగి ఉన్నట్టు, అబ్సెంట్ అయితే భయభక్తులు లేదన్నట్టు. అది ప్రైమరీ సెక్షన్స్ కూడా పనికిరాని విషయం. అది దేవుని విజ్ఞానం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఎంతో వాక్యాన్ని మనిషి యొక్క హృదయంలో ఉంచుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే మరొక మాట యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట ఏంటి? మహారోదన, కన్నీళ్ళు, అలాగే తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు అని అన్నాడండి. మనం ఎప్పుడైనా మన సహోదరుల నిమిత్తం ప్రార్థన యాచనలు చేస్తున్నామండి? అసలు మనం చేస్తామండి. ఎవరి గురించి చేస్తామంటే మనకు ప్రేమగా ఉన్న వాళ్ళ విషయమే ప్రార్థన చేస్తాము, చెడ్డ వాళ్ళనేమో చావాలని ప్రార్థన చేస్తాం. ఈ మధ్యన రంజితో ఫిరన్ ఒకటి ఉంటాడండి, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వాళ్ళు చచ్చిపోవాలి ప్రభువా, మమ్మల్ని దూషించే వాళ్ళంతా చచ్చిపోవాలి, వాళ్ళు శపింపబడాలి ప్రభువా అని సంఘస్థులతో ప్రార్థన చేస్తున్నాడండి. మీకు యూట్యూబ్లో చూడొచ్చును. ఏమైపోతుంది క్రైస్తవ్యం? యేసుక్రీస్తు వారు చెప్పిన మొట్టమొదటి ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి? ఒకసారి 5వ అధ్యాయం తీయండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని అన్నాడండి. ఏమన్నాడైనా? నా నిమిత్తము జనులు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డమాటలు పలికేవాడు మంచివాడు చెడ్డవాడు? మీరు చెప్పండి. చెడ్డమాటలెల్లా పలికేవాడు మంచివాడు పలుకుతాడా ఏంటి? చెడ్డ మాటలు పలికేవాడు చెడ్డవాడే. కాబట్టి చెడ్డవాడు ఏమైపోవాలని మనం కోరుకుంటాం? మామూలుగా చెడ్డవాడు చచ్చిపోవాలని కోరుకుంటామండి, వాడు శపింపబడాలని కోరుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, నీవు ధన్యుడు అవ్వాలి కదా, దేవుని దృష్టిలో నీవు గొప్పవాడు అవ్వాలి కదా, దేవుడు కోరుకున్న సంకల్పం నీ ద్వారా చూడాలని దేవుడు కోరుకున్నాడు కదా, దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు బ్రతకాలి అని అంటే నువ్వు ఎవరు బ్రతికుండాలి? దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు బతికి ఉండాలంటే చెడ్డవాడు బతికుండాలి. ఎందుకంటే చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పండి. మీరు ధన్యులు అవ్వాలంటే ఎవరు ఉండాలి? అక్కడ చెడ్డోడు ఉండాలి. మన ఇంటి వెనక, ఇంటి ముందు, మన ముందు రోజు మనం దూషిస్తూనే ఉండాలి. చర్చికి వెళ్తుందండి భక్తురాలు అనాలి వాడు. మనకు మీటింగ్కి వెళ్ళి వస్తుంటే తిరిగిపోతు చూడండి వీడని మనం అనాలి. ధన్యులు మరలా చదవండి. అలాగే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. వాళ్ళు మనం తిడుతుంటే మనం ఎలా ఉండాలట? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం
అధికమగును. మీకు ఎక్కువ మార్కులు 100 to 100 మార్కులు వేసేది వాడు, చెడ్డోడే. చెడ్డోడు మనతో ఉండటం వలన ఏం జరుగుతుంది అని అంటే, ఏమన్నాడు ఆయన? మీ ఫలము అధికమగును. నువ్వు గొప్పోడు కావాలంటే చెడ్డోడు బ్రతికుండాలి, అంతేక. వాడు చావాలి, వీడు చావాలి, వాడు నాశనం అయిపోవు, నువ్వు వద్దు. యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ అదేమ్మా. అధికం. నీవు గొప్పవాడు, పరలోకంలో నువ్వు గొప్పవాడు అవ్వాలంటే భూమి మీద చెడ్డోడు బ్రతకాలి, చల్లగా బ్రతకాలని కోరుకోండి. ఇంకా చెప్పాలంటే ప్రార్థించండి, వాడు బ్రతకాలి. మరలా, నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి, అంటే మీరు చేసిన పనికిమాల వాళ్ళకు తిట్టినప్పుడు సంతోషించాల్సిన అవసరం లేదు. మీరు అలాంటి పనికిమాల పనులు ఏం చేయకండి. ఆయన ఏమంటాడు స్టార్టింగ్? నా నిమిత్తము, నీ నిమిత్తం కాదు, నా నిమిత్తము మీరు జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులయ్యా మీరు అంటున్నాడు ఆయన. మీరు ధన్యులు. ఇంకా అధికం కావాలా? చెబుతున్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికం. 100కి ఏమండి అంటారు కదండి, 100కి 1,00,00,000 రిజల్ట్ అని ఉంటారు కదండి. ఇంకా గొప్పవాడు కావాలా, ఇంకా గొప్పవాడు కావాలని అంటే నీ చుట్టూ చెడ్డోళ్ళు ఉండడం చాలా క్షేమకరం. ఎన్ని పరీక్షలు ఉంటే అంతగా గొప్పగా పాస్ అయిపోతాం కదండి. 10th క్లాస్ వరకు ఉంటే ఎన్ని పరీక్షలు? 9 పరీక్షలు. 10వ తరగతి అని అంటారు. ఇంటర్మీడియట్ వరకు వస్తే 12 పరీక్షలు ఇంటర్మీడియట్ అంటారు. డిగ్రీ వరకు చదివాను అనుకోండి, ఎన్ని? 15 పరీక్షలు. అబ్బా, గొప్ప క్వాలిఫికేషన్ అంటారు. 10 మంది షెడ్యూల్ ఎదురయ్యారు, నేను ఎదురుపడి నేను ఏదో బాధ పెట్టారంటే నువ్వు 10th క్లాసే, జస్ట్ 10th క్లాస్. ఇప్పుడు క్వాలిఫికేషన్ ఎవరు అడగట్లేదు ఏమండి. నువ్వు ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చావనుకో, ఇప్పుడు డిగ్రీ మామూలు అయిపోయింది. ఇక కామన్గా డిగ్రీ అందరూ చేస్తున్నారు. పిహెచ్డి చేయాలి, దేంట్లో? లోకం చదువులో కాదు, దేవుడు కోరుకున్న విధంగా నువ్వు గొప్పవాడవ్వాలి, ధన్యుడవ్వాలి, దేవుడు అధిక ఫలం నువ్వు పొందాలి అని అంటే, ప్రమైన దేవుని పిల్లారా, నిజంగండి మన చుట్టూ ఉన్న వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. ప్రతిదినం వెళ్ళి ప్రార్థన చేశాడు ఆయన. ప్రతిదినం వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎలా, ఏ రకంగా చేశారు ఒకసారి చూస్తారా? లూకాసు వార్త 22వ అధ్యాయం 39 వచనాన్ని మీరు చదవగలిగితే, లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా, లూకాసు వార్త 22వ అధ్యాయము అమ్మ చదవండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అని రాయబడిందండి. తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా, ఎందుకు వెళ్ళాడు ఆయన? 42వ వచనం, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. ప్రతిదినం ఆయన ఒలీవ కొండకు ఎందుకు వెళ్తున్నాడు అంటే ప్రార్థించటానికి వెళ్తున్నాడండి. ఆయన ప్రతిదినం ప్రార్థించడానికి వెళ్తున్నాడు. ప్రతిదినం ప్రార్థించడానికి. ఏమండి, ఒలీవ కొండ అంటే ఏమండి, అక్కడ ఏమైనా మంచి బెడ్షీట్స్, మంచి కాట్ వేసి పెట్టి ఉంటుందండి. అడవిలోకి వెళ్ళాలి ఆయన ప్రార్థన చేయటానికి. ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ యేసుక్రీస్తు వారు మాత్రం తండ్రితో మొరపెడుతున్న సందర్భాలు ప్రియమైన దేవుని పిల్లారా. తనను నమ్మిన వారిని, తనను నమ్మని వారిని, మంచోడు అన్నవారిని, చెడ్డోడు అన్నవారిని, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేశాడండి మహానుభావుడు. ఈ ప్రపంచ మానవ పాప ప్రక్షాళన నిమిత్తం యేసుక్రీస్తు వారు ప్రార్థనలు, యాచనలు అడవిలోనండి. అండి, మనం వెళ్ళి అడవిలో, అది కూడా రాతిపై పడుకుంటామండి. మీరు ఆలోచించండి. ప్రతిదినం మన అందరి నిమిత్తం ఆయన ప్రార్థన చేశారండి. ఆయన మనస్సుపరమైన దేవుని పిల్లారా. మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు అండి. ఇస్కరియోతు యూదా ఆయనతో పాటు ఉన్నాడు కదండి. ఇప్పుడు అంటే యేసుక్రీస్తు వారు ఎవరి నిమిత్తం ప్రార్థన చేశాడు? ఇస్కరియోతు యూదా నిమిత్తం కూడా ప్రార్థన చేశాడు. అంటే తనను 30 వెండి నాణెములకు వ్యాపారం చేసి అమ్ముతాడన్న సంగతి తెలిసిన ప్రార్థన చేశాడండి. అదేంటే యేసుక్రీస్తు వారు అంటే తనను వ్యాపారం చేసి
అమ్ముతాడని తెలిసిన ప్రార్థించాడు. చూసారా ప్రవీణ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది దేనికోసం వచ్చాడు? ఆయన మనుషులను రక్షించటానికి. ఏమండి, ఆయన ఒక సేవియర్ కదండి. సేవ్ చేయటం అంటే ఒక పెద్ద డివైన్ థింగ్ ప్రవీణ దేవుని పిల్లరా, అది గొప్ప సంగతి అండి. రక్షించటానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని తిరిగి శిక్షించడానికి ఈ సమాజం సిద్ధపడ్డదంటే మీరు ఆలోచించండి, మనసు ఎంత నలిగిపోయి ఉండాలి ప్రవీణ దేవుని పిల్లరా. ఆయనది మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించాడు. ఆ ప్రార్థనలో యాచనలో ఎవరున్నారు? ఎవరి నిమిత్తమైన ప్రార్థన చేశాడు? మన నిమిత్తమే కదండి. భయభక్తులు కలిగి ఉన్నవాడు చేసే పనులు ప్రేమైన దేవుని పిల్లారా. భయభక్తులు కలిగి ఉన్నానంటే సరిపోదు. భయభక్తులు కలిగిన వాడు ఇంకెంతగా ముందుకెళ్లాలో ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే, ఆ పరలోకాన్ని దేవుడు మనకు ఇవ్వాలి అని అంటే, ఆ నిధి, పరలోకం అనే ఆ నిధిని మనకు దేవుడు ఇవ్వాలి అని అంటే మనం ఎలా బ్రతకాలో, ఎలాంటి మనస్సు కలిగి ఉండాలో, ఎలాంటి అంకిత భావం కలిగి ఉండాలో ఏమండి యేసుక్రీస్తు వారు తన ఉపమానంలో చెప్పిన ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే, ఒకసారి లూకాసు వార్త, ముందుగా మత్తయి వార్త చదువుకున్నాం. మత్తయి వార్త 13వ అధ్యాయము. మత్తయి వార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదవగలిగితే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలము కొనెను. పరలోక రాజ్యం గురించి చెప్పబడినమాట. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యం ఎక్కడ దాచిపెట్టబడి ఉందట? ఒక పొలంలో దాచిపెట్టబడి ఉంది. ఈ కొద్ది నిమిషాలు చెప్తాను, మనసు పెట్టి వినండి. పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని రాయబడి ఉందండి. ఇకపోతే ఒక మనుష్యుడు దాన్ని కనుగొన్నాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తుందండి. మనకు పొలం ఉంది, పక్కోడికి కూడా పొలం ఉంది. పక్కవాడి పొలంలో ఏముంది అని అంటే ధనం. ఎంత ధనం ఉంది అని అంటే, ఏమండి, ఈ పక్కోడు పొలాన్ని అమ్మితే మామూలుగా కొంటే 2 కోట్లు వస్తాయి అనుకోండి. 2 కోట్లు వస్తాయి. వీడిది కూడా ఎంత వస్తుంది? వీడిది అమ్మితే కూడా 4 కోట్లు వస్తుందండి. వీడిది అమ్మితే 4 కోట్లు, వాడిది అమ్మితే 2 కోట్లు. ఇకపోతే ఆ 2 కోట్ల పొలము ఉన్న వాడు ఉంటాడు కదండి, వాని పొలంలో ధనం ఉంది. ఎంత ధనం అంటే 100 కోట్ల విలువనిచ్చే ధనం ఉంది. ఆ సంగతి ఆ పొలబోడికి తెలియదు. పక్కన ఉన్నాం కదండి మనం, మనకు తెలుసు ఆ సంగతి, కానీ వాడికి తెలియదు అండి. మీకు అర్థమవుతుందా? వాని పొలంలో ఏమున్న సంగతి వాడికి తెలియదు, కానీ మనకైతే తెలుసు. మనం ఏం చేసామంటే వెళ్ళి మనమే, ఏమండి మీ పొలం అమ్ముతారా? నేను అమ్మను అన్నాడు. మీ వాల్యూ ఎంత? మీ పొలంది 2 కోట్లు. నేను 4 కోట్లు ఇస్తాను అని చెప్పాడు అనమాట. వీడు తెలివిగలవాడు. ఎందుకు అని అంటే, వీడు పైనున్న పొలం విలువ తెలుసు కానీ లోపల ఉన్న ధనం విలువ, ఆ ధనం ఉందన్న సంగతే వాడికి తెలియదు. కాబట్టి 2 కోట్లు అన్నావు కదండి, నా పొలం అమ్మి 2 కోట్లు కాదు, నీకు 4 కోట్లు ఇస్తాను చెప్పాడు. అవునా? అలాగా వీని గుడ్డితనం ఏంటంటే, వీని పొలంలో ఏముందన్న సంగతి వీడికి తెలియదు. సరే, 4 కోట్లు ఇచ్చేసి తనకున్నదంతా మొత్తం అమ్మి ఆ పొలాన్ని కొనేశాడు. తనకున్నదంతా అమ్మి ఆ పొలాన్ని కొనేశాడు. ఇప్పుడు ఎవరికి లాభం చెప్పండి? ఎవరికి లాభం? తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొనిన వానికి లాభమా? అంటే 4 కోట్లు ఇచ్చాడు కదా అంటే, లేదా 2 కోట్లే కదా నాది, వాడు 4 కోట్లు ఇవ్వబోతున్నాడు కదా అని వీడు లాభపడ్డా? మీరు చెప్పండి, ఎవరు లాభపడ్డాడు ఎక్కువగా అండి? 4 కోట్లు ఉండి అమ్మి, తన పొలాన్ని అమ్మి, తన 4 కోట్ల పొలాన్ని అమ్మి 2 కోట్ల పొలాన్ని కొన్నాడు చూసారా, వీడే లాభపడ్డాడు. ఎందుకంటే దాంట్లో 100 కోట్ల విలువైన ధనం ఉన్నది. మన పరిస్థితి కూడా ఎలా ఉందని అంటే, మనము దేవుని పని కొరకు రూపాయి ఇవ్వం. అవసరమైతే ఆయన ఏం చెప్పాడంటే, ఉన్నదంతా అమ్మి
ఉన్నదంతా పరలోకం పొందాలంటే చిన్న విషయం కాదు. అందుకే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదని అన్నాడు. పరలోక రాజ్యం అంటే మళ్ళీ ఇక్కడ భూమి మీద ఉన్న రాజ్యం మాత్రం. దీన్నే దేవుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడికి ఇక్కడ ఉన్న వాళ్ళే అక్కడ ఉంటారు. కాకపోతే ఫిల్టర్ అవ్వాల్సిన వాళ్ళు ఫిల్టర్ అవుతారు అంతే. ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందాలి అంటే, ఆ ధననిధిని మనం పొందాలంటే, ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలంటే చెబుతున్నాడు ఆయన, తనకున్నదంతా అమ్మాలి. ఇది అమ్మలేము కాబట్టి మనకు పరలోకం కూడా రాదు. అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు చేయుటకు నేర్చుకొనవలెను అన్నాడండి. అవసరమైతే సత్క్రియల నిమిత్తం, అవసరమైతే దేవుని పని నిమిత్తం ఏం చేయమన్నాడు ఆయన? నీకున్నదంతా కూడా అమ్మ, నీ సంపూర్ణ హృదయం నాకు కావాలి. హృదయాన్ని నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడు ఆస్తులు, డబ్బు ఇదంతా పెద్ద విషయం కాదండి. అంటే మన హృదయాన్ని ఆ దేవునికి ఇవ్వగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన ఏది అడగడు కూడండి. ఆయన కావాల్సింది హృదయం. ఆస్తులు అక్కర్లేదు ఆయనకు ఆస్తులు అక్కర్లేదు. నీ గుణాన్ని బట్టి, మన హృదయాన్ని బట్టి ఏమండి, ఆయన ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదో ఆయనకు తెలుసు. ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే 100 కోట్ల ఆస్తి మిస్ అయిపోతున్నావు నువ్వు. 100 కోట్ల ఆస్తి దేవుని యందు నేను అన్నీ పాటిస్తున్నానండి. ఒక ఎవరుడు వచ్చాడు, చిన్నప్పటి నుంచి ప్రతి ఆజ్ఞను పాటిస్తున్నాడంటే మరి నీ మనసు ఎక్కడుందో నాకు తెలుసురా. ఆ మనస్సును ఒక్కసారి సందర్భం చూసుకొని ముగించేసుకుందామా. సరే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదవమ్మా. ఒక్క నిమిషం అమ్మా, నేను రెఫరెన్స్ అన్న మార్క్స్ వార్త 18 చదవండి, రెఫరెన్స్ చెప్పండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక, అతడు 24 వచనం చదువుతున్నారా? 22, 21 నుంచి చదువుకుందాం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను అని రాయబడిందండి. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను అని రాయబడింది. అంటే అన్నీ ఇచ్చాను ప్రభువా, అన్నీ పాటిస్తున్నాను చిన్నప్పటి నుంచి వచ్చే, నీ మనసులో ఏముందో నాకు తెలుసు నాయన. నీ హృదయం ఎక్కడున్నదో నాకు బాగా తెలుసు. నీ హృదయం అంతా ఎక్కడుంది? ఊరు బయట పొలంలో ఉంది. ఆయన చెబుతున్నాడు, ఆ పొలాన్ని అమ్మి, ఇంకేమని చెప్పాడు? పొలాన్ని అమ్మేసి అని చెప్పలే, పొలాన్ని అమ్మి ఏం చెప్పాడు? నన్ను వెంబడించు అని చెప్పాడండి. ప్రవీణ దేవుని పిల్లరా, అంటే భయభక్తులు కలిగిన వారమైతే, మనం భయభక్తులు కలిగిన వారమైతే, మనకు తెలుసండి భయభక్తులు కలిగి ఉంటే ఏంటో తెలుసంటే సరిపోదు. ప్రార్థనలు యాచనలు సమర్పిస్తూ తనకు ఉన్నదంతా సంపూర్ణంగా దేవునికి అప్పగించటం ప్రియమైన దేవుని పిల్లారా. అప్పుడైతేనే ఆయన చెబుతున్నాడు, ఎవరికి దక్కుతుందట ఆ నిధి? ఎవరికి దక్కుతుంది ఆ నిధి అంటే, హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి కావలసిన వాటి ఏవైతే దేవునికి ఇవ్వవలసి ఉన్నవి వాటిని ఎంత సంపూర్ణంగా ఇవ్వగలగాలి. అప్పుడైతేనే ఆ పరలోకపు ధన నిధి మనకు అందుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. అందుకేనండి యేసుక్రీస్తు వారు ఇది మనుషులు ఎరగకపోవటం వలన, అర్థం చేసుకోకపోవడం వలన ఎంత బాధపడ్డాడో ఒకసారి మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు చదవగలిగితే, నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును అన్నాడంటే.
తండ్రి ఈ లోకము అర్థం చేసుకోవట్లేదు నాయన, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటో వీళ్ళకి అర్థం కావట్లేదు. ప్రార్థనలను యాచనలను సమర్పించాలని నేను చెప్పినా, నేను బ్రతికి చూపించినా వీళ్ళకి అర్థం కావట్లేదు. నీతి స్వరూపుడవగు తండ్రి అన్నాడండి. తండ్రి అనటం వేరు, తండ్రి అనటం వేరు. అమ్మ అనటం వేరు, అమ్మ అనటం. మనకు దెబ్బ తాకింది అనుకో, అప్పుడు ఏమంటాం? అమ్మ అనమండి, అమ్మ అంటామండి. పెద్ద దెబ్బ తగిలినప్పుడు ఏమంటాం? చల్లగా అమ్మ అంటామండి, అమ్మ అంటాం. అతని మనస్సులో బాధ ఉంది కనుక ఆయన ఏం చెప్తున్నట్టే, నీతి స్వరూపుడవగు తండ్రి, ఈ లోకము నిన్ను ఎరుగలేదు అని బాధపడ్డాడండి. నిజంగాండి, మనుష్యులు యేసుక్రీస్తు వారిని ఇప్పటికీ అర్థం చేసుకోవట్లేదు. ఆ పరలోకపు నిధి మనుష్యులకు చేరువవ్వాలంటే, అది దొరకాలి అంటే భూమి మీద మనం బ్రతికే విధానం ఎలాగో యేసుక్రీస్తు వారి జీవితమే సాక్ష్యం అండి. అంటే ఆయన మంచివారి నిమిత్తం, చెడ్డవారి నిమిత్తం, దూషించే వారి నిమిత్తం, ద్వేషించే వారి నిమిత్తం, హింసించే వారి నిమిత్తం, ప్రతి వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని సంపూర్తిగా తండ్రికి సమర్పించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అలాంటి మనసు మనం కలిగి ఉన్నామా ఆలోచించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే సరిపోదండి. ఉన్నామండి, ప్రార్థనకు వచ్చేస్తున్నాం, ఇది కాదు ప్రియమైన దేవుని పిల్లారా. మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారి ప్రార్థన ఎలా చేశాడంటే, ఆయన సాగిలపడి ప్రార్థన చేశాడన్న మాట మనం చదువుకుంటాం. అంటే ఆయన ఎంత ఫీల్ అయితే తన సర్వ శరీరం భూమి మీద అలా పడుకోబెట్టి ప్రార్థన చేస్తాడు. మీరు ఆలోచించండి, ఎంత ఫీల్ అవుతుండాలి ఆయన. మనం ప్రార్థన చేసి ఆయన చేశాడు కాబట్టి మనం చేస్తాం, అది కాదు. ఆయన ఎంత ఫీల్ అయ్యాడో, ఎంత బాధ్యత కలిగి బ్రతికాడో, అలాంటి మనస్సు కలిగి సంపూర్ణమైన శరీరాన్ని ఏమండి సాగిలపడి ప్రార్థన చేసేటట్టు ఈ ప్రపంచ మానవాళి ప్రక్షాళన, పాప ప్రక్షాళన నిమిత్తం వారిని రక్షించటానికి యేసుక్రీస్తు వారి ప్రార్థనే అలాగుందండి. ప్రవీణ దేవుని పిల్లారా, తనకున్నదంతా ఇచ్చేసాడు ఆయన. ఒక విషయం చెప్పనండి, మీరు భూమి మీద ఏదైతే శాశ్వతం అని మీరు అనుకుంటున్నారో, ఏదైతే నిజమని మీరు అనుకుంటున్నారో, ఏదైతే నాకు కావాలి, ఇది ఎప్పటికీ ఉండిపోతుంది అని మనం అనుకుంటున్నామో, ఖచ్చితంగా చెబుతున్నాను, అది శాశ్వతం కాదు. మనం భ్రమలో బ్రతుకుతున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నాను, మనమంతా భ్రమలో బ్రతుకుతున్నాం. ఒకే ఒకటి ఏంటి అని అంటే, సత్యమే శాశ్వతం, వాక్యమే శాశ్వతం. ఈ శరీరమైనా ఏమండి వాడిపోతుందని చెప్పాడు ఆయన. శాశ్వతమైనది సత్యం, శాశ్వతమైనది పరలోకం, శాశ్వతుడు మనకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ జీవిత ప్రయాణంలో ఎందరో భక్తులు బ్రతికారండి. అలాగనే యేసుక్రీస్తు వారు ఎలాగో బ్రతికారో మనం ఇప్పటి వరకు చదువుతున్నాం. అలాగున బ్రతకగలిగితే పరలోకమందున్న తండ్రి ఆ పరలోకాన్ని మన చేతుల్లో పెడతారు. లేని ఎడల ప్రియమైన దేవుని పిల్ల అందరిలాగే మనం బ్రతుకుతాం. చర్చికి వచ్చి నరకానికి వెళ్ళిన వాళ్ళం అవుతామండి, సెమినార్లు చేసి నరకానికి వెళ్ళిన వాళ్ళం అవుతాం. అలాంటి పరిస్థితి తీసుకురాకూడదు, వెళ్ళకూడదు. ప్రార్థనలను యాచనలను సమర్పిస్తూ భయభక్తులు కలిగి బ్రతికి ఉండాలంటే మన వారందరి నిమిత్తం ప్రార్థన చేయాలి, తెలివికై మొరపెట్టాలి, జ్ఞానం కావాలని కోరుకోవాలి. ఏమండి ఆత్మల రక్షణార్థం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత కష్టమైనా అనుభవించాలి, ఏమండి ఎంత బాధైనా అనుభవించాలి. యేసుక్రీస్తు వారు తన జీవితకాలంలో మనసుని ఎంత నలుపుకున్నాడన్న సంగతి తెలుసు మనుషుల కోసం. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోధన కన్నీళ్ళు అని చెప్పాడండి. మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. ప్రియమైన దేవుని, ఏమంటే మనం ఎవరైనా రక్షించడానికి వెళ్తున్నప్పుడు మనం రక్తం కారే విధంగా కొట్టారంటే మనకి ఎంత బాధ ఉంటుంది మీరు చెప్పండి. మనం ఎవరైనా రక్షించడానికి వెళ్ళాం, ఒక ట్రైన్ నుంచి ఇలా ట్రైన్ వస్తుంది, వాడు చూసుకోలే ట్రాక్లో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు, మనం బయటికి లాగాం, ఆ ట్రాక్ నుంచి బయటికి లాగాం, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, వీడు బయటపడ్డాడు. వాడు బయటికి రాగానే పెద్ద సుత్తి తీసుకుని రాళ్ళని తీసుకుని మన నెత్తి పలగొట్టాడు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అరే చాలా మంచి పని చేసేవారు బాబు నువ్వు, ఇంకోసారి పలగొట్టు అంటావు ఏంటండి? ఎంత బాధ అనిపిస్తుంది. రక్షించింది నేనే, రక్షించినందుకు మీరిచ్చే ఫలితం ఏంటి? నాకు రాళ్ళతో కొట్టడం ఏంట్రా, పిడిగుద్దులు కొట్టడం ఏంట్రా, సిలువ వేయడం ఏంట్రా? ఇలాంటి వాళ్ళకి పరలోకం వస్తాయండి? ప్రవీణ దేవుని పిల్లారా, రక్షించిన ఆయనను మనం నిర్లక్ష్యం చేశాము, ఆ విధముగా బ్రతకకూడదు అనే మరొకసారి ఈ సంగతులను గుర్తు చేయడానికి వచ్చాను. ప్రవీణ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని బ్రతకండి ఎప్పుడైనా కానీ.
ఆయన జీవితం, ఆయన త్యాగం మాకు గుర్తుంది కదంటే సరిపోదండి. మనకు గుర్తుంది. ఎప్పుడు గుర్తొస్తుంది? చర్చిలోకి వస్తే గుర్తొస్తుంది, ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు గుర్తొస్తాడు యేసుక్రీస్తు వారు. రోడ్డు మీద వెళ్తాడు గుర్తొస్తాడండి. అసలు ఆయన గురించి మనం ఆలోచిస్తామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆ పరలోకపు ధననిధిని మనం చేరుకోవాలంటే భూమి మీద ఎలా బ్రతకాలో అన్న సంగతి మనం విన్నాం కనుక ఆ విధముగా బ్రతకాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. అలాగే అన్నయ్యకు పుట్టినరోజు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ వందనములు, శుభములు. మిగతా కార్యక్రమాన్ని అన్నయ్య వాళ్ళు నడిపిస్తారు. అలాగే మరి రామ్ లక్ష్మక్క, అలాగే సన్నీ లేఖన, రామలక్ష్మక్క, సన్నీ లేఖన స్టేజ్ పైకి రావాలి త్వరగా. అక్క రండి, రావాలి. సాయన వచ్చాడు. మరి కేక్ కటింగ్ ముందు ప్రార్థించవలసిందిగా మరి గౌతమ్ అన్న గారికి సమయాన్ని ఇస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోపకారమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు తండ్రి. ఈరోజు తండ్రి మా ప్రిన్సిపల్ అన్నయ్య గారు, శ్రీరణ అన్నయ్య గారి బర్త్డే సందర్భంగా తండ్రి మేమందరం ఇక్కడ కూడుకొని తండ్రి మీ వాక్యాన్ని మీ కుమారుడి ద్వారా వినిపించినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అన్నయ్య గారికి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. ఉన్నతమైన మీ పనులలో తండ్రి అన్నయ్య గారు ఎంతో ముందు ఉంటుండగా తండ్రి అనేకులకు మాదిరిగా మీ బిడ్డ బ్రతుటకు సహాయాన్ని దయచేయండి. ఎన్నో గొప్ప సంగతులు వాక్యం ద్వారా తండ్రి మాకందరికీ వినిపిస్తూ సంఘాన్ని నిలబెడుతూ తండ్రి మీ వాక్యంలో ఎంతోమందిని ముందడుగు వేసేటట్టుగా చేస్తూ తండ్రి అనేకులకు మాదిరిగా బ్రతుకుతున్నందుకు తండ్రి, ఆయనకు తోడుగా ఉంటున్నందుకు, మీ కృపను ఆయనకు అనుగ్రహించినందుకు తండ్రి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి, తోడుగా ఉండండి తండ్రి. ప్రతి పనిలో తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. మీ తోడు కృప వాళ్ళ కుటుంబం అంతటికి దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య. అక్కడ మాత్రమే కాదు ఆకర్షణ, భార్య భర్తల మధ్యన పెట్టిన ఆకర్షణ, మానవ మనుగడ కొరకే ఆ దేవుడే భార్య భర్తల మధ్యన పెట్టిన ఆలోచన. తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు హత్తుకొను తన భార్యను. ఆకర్షణ, ఇదే ఆకర్షణ. సూర్యుని వేడితో నీటిని ఆవిరిగా పైకి చేర్చే ఆకర్షణ. ఆకర్షణ, ఆకర్షణ. సృష్టంతా చూడు ఆ దేవుడే పెట్టాడు ఆకర్షణ. ఏదైనా భూమి పైన పడుతుందిగా నీ కొరకే ఆకర్షణ. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడి న్యూటన్. మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటన్.
చేసుకున్నందుకే హ్యాపీ తనకు. దేవుడి తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా, సృష్టికర్తే పిల్లరా మరి తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా, జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ, తెలుపుకో. పిల్లరా సంతోషం. మరి ఇప్పటి వరకు కార్యక్రమం అంతా విజయవంతం జరిగింది. అలా కేకలు చూడకండి, భోజనాలు వేసేటప్పుడు మీకు కూడా ఇచ్చేస్తారు. ఓకేనండి. మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన అన్నయ్య గారి గురించి చిన్న పరిచయం ఉంది. ఒక చిన్న వీడియో చూసిన తర్వాత మరి తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళి ముగించుకొని మన భోజనం చేసుకొని మనకు కార్యక్రమం ముగించుకుందాం. చిన్న వీడియో.